హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ గైస్. మేము ఇప్పుడు ఎందుకు వచ్చాము తెలుసా బయటికి? చెన్నై క్లైమేట్ చూడండి ఎట్టుందో, మంచు మంచు వాన. అసలు అమ్మ బాబోయ్, జనవరిలో కూడా వేస్ట్ లాగా ఉంది క్లైమేట్. నాకైతే అసలు నచ్చట్లే. ఇప్పుడు మేము జిల్లేడాకులు కోసుకోవడానికి వచ్చాం, ఎందుకంటే రేపు రథసప్తమి కాబట్టి ఆ జిల్లేడాకులు నెత్తి మీద పెట్టుకొని స్నానం చేస్తే. నెత్తి మీద ఒకటేనా? నెత్తి మీద ఒకటే, భుజాల మీద కూడా పెట్టుకుంటారు కదా. స్నానం చేస్తే మనకు చాలా మంచిది. కానేమో ఇక్కడ ఎక్కడ కనిపించట్లే ఆకులు, వెతుకుతా ఉన్నాం. వర్షంలో గొడిగేసుకొని మరీ వచ్చాం గైస్ మేము ఈ జిల్లేడాకుల కోసం. ఇక్కడేమో ఒక్క చెట్టు కనిపించట్లేదు, ఈ చుట్టుపక్కల. వెళ్తా ఉంది ఈ పిల్లేమో, కనిపించకపోవాలి సుప్రజ, నీకుంటుంది ఇప్పుడు. ఫైనల్లీ చెట్టు కనిపించేసింది గైస్. ఇప్పుడు చూడు, వీటికున్న ఆకులన్నీ మాయమైపోతాయి. పీజీలో మొత్తానికి కోసేస్తుంది ఈ అమ్మాయి. ఎన్ని కోసాము చూడండి గైస్, ఎన్ని కోసాము. లక్ష్మి మా ఫ్రెండ్ ఉంది, ఆ పిల్ల ఏం చేస్తుందో ఏమో, చాలా ఎత్తుకోరమ్మని చెప్పింది. చూడాలి ఆ పిల్ల ఏం చేస్తుందో. ఈ రోడ్లో చూడండి, ఒక్కరు కూడా లేరు. మామూలుగా వీక్ డేస్లో అయితే ఫుల్గా ఉంటారు జనాలు, కార్లు బైకులు అన్నీ. అదిగో ఎవరో ఒక అన్న సైకిల్ వేసుకొని వస్తున్నాడు పాపం. జిల్లెడాకులు అయితే కోసుకొని రూమ్కి వెళ్ళిపోతున్నాం అంతే.